ట్రూత్ ఈజ్ ఏ పాత్లెస్ ల్యాండ్. సత్యం అనేది త్రోవలేని సీమ. ఒక గురువు ద్వారానో, మతం ద్వారానో, ఒక సంస్థ ద్వారానో సత్యాన్ని కనుగొనలేము, సత్యాన్ని చేరుకోలేము. ఏదో ఒక వ్యవస్థో, ఒక శాసనమో మనకు అన్నీ అర్థమయ్యేలాగా చెప్పలేవు. ప్రతి మనిషి తన మనసుని, తన జీవితాన్ని పరిశీలించడం ద్వారా తనకి కావలసిన సత్యం ఏమిటో తెలుసుకోవాలి. ఉదాహరణకు, ఎవరో మీకు ఒక మైదానం మ్యాపో, అడవి మ్యాపో, సిటీ మ్యాపో ఇచ్చారనుకోండి. ఆ అడవో, మైదానమో, సిటీనో పూర్తిగా తెలిసినట్లేనా? కాదు కదా. మీరు స్వయంగా వాటిల్లోకి నడిస్తే తప్ప వాటి అసలు స్వరూపం అర్థం కాదు. సత్యం అనేది కూడా అలాంటిదే. తరువాత ఫ్రీడమ్ ఫ్రమ్ సైకలాజికల్ కండిషనింగ్. మానసిక చట్రాల నుంచి, షరతుల నుంచి, పరిమితుల నుంచి స్వేచ్ఛ. మత విశ్వాసాలు, కుటుంబ విలువలు, విద్యా విధానాలు, సామాజిక అంచనాలు ఇలాంటివన్నీ చిన్నతనం నుంచి మన అంతరంగం చుట్టూత, మన ఆలోచనల చుట్టూత కొన్ని చట్రాలు బిగిస్తాయి, షరతులు విధిస్తాయి, పరిమితులు నిర్మిస్తాయి. ఇలా కండిషనింగ్ అయి ఉండడం వల్ల స్వేచ్ఛగా ఆలోచించలేం. ఈ స్థితి నుంచి బయటకు రావాలంటే మన మనసు, ఆలోచనలు ఎలాంటి షరతులకు లోబడుతున్నాయో గమనించుకోగలగాలి. అలాంటి స్పృహ మన మానసిక స్వాతంత్ర్యానికి తొలిమెట్టు. తరువాత సెల్ఫ్ నాలెడ్జ్ ఈజ్ బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. ఎక్కడ్నుంచో జ్ఞానాన్ని సంపాదించుకునే ప్రయత్నం కంటే ముందు మనల్ని మనం అర్థం చేసుకోవడం మంచిది. ప్రపంచం అర్థం కావాలంటే మనకి మనం అర్థం కావాలి. అందుకనే ఎలాంటి తీర్పులు లేకుండా, జడ్జిమెంట్స్ లేకుండా మన ఆలోచనల్ని, మన భయాల్ని, మన అసూయల్ని, మన కోరికల్ని, మన ఒంటరితనాన్ని మనం పరిశీలించుకోవాలి, అర్థం చేసుకోవాలి, విశ్లేషించుకోవాలి. ఇలా చెయ్యడం వల్ల ఆత్మజ్ఞానం అలవడుతుంది. ఒక్కసారి ఆత్మజ్ఞానం సంపాదించుకోగలిగితే మిగతా జ్ఞానాలన్నీ పోగుచేసుకోవడం చాలా సులభం. తరువాత ఛాయిస్లెస్ అవేర్నెస్. సాధారణంగా మనం వ్యక్తుల్ని, సంఘటనల్ని, పరిస్థితుల్ని, పరిసరాల్ని చాలాసార్లు జడ్జిమెంటుతో చూస్తాం. ఇది మంచి, ఇది చెడు, ఇది నాకిష్టం, నాకిది ఇష్టం లేదు, ఇట్లా ఆలోచిస్తాం కదా. వ్యక్తుల్ని, సంఘటనల్ని, పరిస్థితుల్ని, పరిసరాల్ని యథాతథంగా అర్థం చేసుకోవాలంటే ఈ జడ్జిమెంట్ మెంటాలిటీ నుంచి మనం బయటకు రావాలి. తరువాత సైకలాజికల్ టైం ఈజ్ ది సోర్స్ ఆఫ్ ఫియర్. మనకి 2 రకాల కాలమానాలు ఉంటాయండి. భౌతిక కాలమానం, మానసిక కాలమానం. భౌతిక కాలమానం అంటే 1980, 1990, 2010, 2030 ఇలా లెక్కించడం. మానసిక కాలమానం అంటే నా చిన్నప్పుడు, నేను కాలేజీలో చదువుకున్నప్పుడు, నాకు పెళ్ళైన కొత్తలో, మొన్న మీ ఇంటికొచ్చినప్పుడు ఇట్లా ఆలోచించడమే మానసిక కాలమానం. మనలోని భయాందోళనలకు ఒక కారణం ఈ మానసిక కాలమానం. గతకాలపు చేదు అనుభవాలు, భవిష్యత్తు గురించిన భయాలు ఇవి మన మనశ్శాంతిని హరించేవి. మన మనసుని పూర్తిగా వర్తమానంలో ఉంచగలిగితే చాలా భయాల్ని అదుపులో పెట్టుకోవచ్చు. ఈ అంశాలకు ఇక్కడ సెమికోలన్ పెడతానండి. తన 91 సంవత్సరాల జీవితంలో 70 సంవత్సరాలు పైగా జిడ్డు కృష్ణమూర్తిగారు చేసిన స్వేచ్ఛా ప్రసంగాల పరంపర ఒక సముద్రం అనుకుంటే, ఇప్పుడు నేను చెప్పిన కొద్ది వాక్యాలు 1-2 నీటి బొట్లు అంతే. జిడ్డు కృష్ణమూర్తిగారి ప్రసంగాలతో, ప్రముఖులతో కొనసాగిన సంభాషణలతో, ప్రశ్నలు సమాధానాలతో కూర్చిన పుస్తకాలు సుమారు 100 పైగా ఉంటాయి. వాటిల్లో కొన్ని ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్, ఫ్రీడమ్ ఫ్రమ్ ద నోన్, థింక్ ఆన్ దీస్ థింగ్స్, ద అవేకనింగ్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ద బుక్ ఆఫ్ లైఫ్, కృష్ణమూర్తిస్ నోట్బుక్
మొదలైనవి. పుస్తక రూపంలో కాకుండా వీడియోలు, టేపుల్లో మరికొన్ని వందల గంటల ప్రసంగాలు లభ్యమవుతున్నాయి. 1895లో జన్మించి 1986లో కన్నుమూసిన జిడ్డు కృష్ణమూర్తిగారు సుమారు 1912 నుంచి 1986 దాకా చేసిన ప్రసంగాల పాఠాలు అవన్నీ. అంటే దాదాపు 100 ఏళ్ల క్రిందట నుంచి 40 ఏళ్ల క్రిందటి దాకా ఆయన వెలిబుచ్చిన భావాలు, పంచుకున్న తన ఆలోచనలు. అయితే ఒక విషయమండి, ఆయన ప్రసంగాలు ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటిదాకా సుమారు 5-6 తరాలు మారి ఉంటాయి కదా. కృష్ణమూర్తిగారి ఆలోచనలు, భావాలు మాత్రం అప్పట్నుంచి ఇప్పటిదాకా అన్ని తరాల్ని ప్రభావితం చేశాయి, చేస్తున్నాయి. కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో, అనేక భాషల్లోకి ఆయన ప్రసంగాలు తర్జుమా అయి కోట్ల మంది అభిమానుల్ని తయారుచేశాయి. ఆయన పేరుమీద ఫౌండేషన్స్ కూడా ఇంగ్లాండు, అమెరికా లాంటి విదేశాల్లో ఇంకా చురుకుగా పనిచేస్తున్నాయి. పాఠశాల విద్యార్థులంటే కృష్ణమూర్తిగారికి అమితమైన అనురాగం. యాంత్రిక పాఠ్యాంశాల కంటే విద్యార్థి సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన విద్య కావాలి అన్న ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 8 స్కూళ్లు నడుస్తున్నాయి. ఆయన భావాలను అధ్యయనం చేసే కేంద్రాలు ప్రపంచవ్యాప్తంగా 1 డజన్ వరకు ఉన్నాయి. ఇంతకీ ఎవరి జిడ్డు కృష్ణమూర్తి? సంస్కర్త, తత్వవేత్త, విజ్ఞాన శాస్త్రవేత్త, సాంఘిక శాస్త్రవేత్త, మానసిక విజ్ఞాన శాస్త్రవేత్త, అవతారపురుషుడా, విద్యావేత్త, యోగగురువా, మాంత్రికుడా, తాంత్రికుడా, భవిష్యద్దర్శకుడా? ఆయన ప్రసంగాల్లో ఇందరి ఛాయలు కనిపించవచ్చు, కానీ ఆయనే స్వయంగా ప్రకటించుకున్నారు. నేను గురువును కాదు, నేను ప్రవక్తను కాదు, నేను బోధకుణ్ణి కాదు, నేను మానవాతీత శక్తిని కాదు, కేవలం సత్యాన్వేషణ చేసే మీలాంటి మామూలు మనిషిని అని. ఆయన ప్రపంచానికి ఒక సిద్ధాంతాన్ని ఇవ్వలేదు, మతం స్థాపించలేదు, గురువు కావాలని కోరుకోలేదు. అందుకే ఆయన ప్రసంగాలు బోధనలు కాదు, మార్గదర్శక సూత్రాలు కాదు, ప్రవచనాలు కాదు, సందేశాలు కాదు, సూక్తులు కాదు అని ఆయన భావన. ఆయన చెప్పిందంతా ఒక్కటే, మీ మనసుని పరిశీలించండి, మీలోనే సత్యాన్ని కనుగొనండి అని. ఆయన వెలిబుచ్చిన భావాల్లో అనేక మందికి అనేక కోణాలు కనిపించాయి. తమలోని అస్పష్టతలకు పరిష్కారాలు కనిపించాయి. తమ ఆలోచనల్ని ఎలా మలచుకోవాలో నేర్చుకున్నారు. తాము ప్రపంచాన్ని చూసే దృష్టిని సవరించుకున్నారు. బంధాలను రక్షించుకునే మార్గాలను తెలుసుకున్నారు. అందుకే 100 ఏళ్లుగా ఆయన ప్రసంగాలు ఇంకా నిత్యనూతనంగా ఉన్నాయి. శ్రోతలకు ఒక విజ్ఞప్తి. ఈరోజు నేను ప్రారంభిస్తున్న ఈ కార్యక్రమ పరంపర జిడ్డు కృష్ణమూర్తిగారి ప్రసంగాల గురించిన విశ్లేషణ, వివరణ కాదండి. 1970లో ఒక సందర్భంలో ఆయనే రాశారు, 1920 నుంచి నేను సూటిగా చెప్తున్నాను, నేను చెప్పే విషయాలు ఎవరూ వివరించాల్సిన అవసరం లేదు, భాష్యాలు తయారు చేయాల్సిన పని లేదు, విశ్లేషణలు అసలు విషయాన్ని తారుమారు చేస్తాయి, ఎవరికిష్టం వచ్చినట్లు వాళ్లు చెప్పినట్లవుతుంది. అందుకే నా ప్రసంగాలకు భాష్యకారులు అవసరం లేదు. నేను అనేకసార్లు చెప్పాను, మళ్లీ చెప్తున్నాను, నాకు ప్రతినిధులు, వారసులు ఎవరూ లేరు. ఈ ప్రసంగాలకు భాష్యకారులు ఇప్పుడు లేరు, ఇక ముందు అవసరం లేదు, నేను గతించాక కూడా ఆ అవసరం ఉండదు అని. అందువల్ల నేను ఎంపిక చేసుకున్న కోణం ఏమిటంటే, ప్రపంచవ్యాప్తంగా అనేక తరాలుగా అనేక కోట్లాది మంది ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేసిన ఆ వ్యక్తి జీవన రేఖలు ఎలాంటివి, ఆయనకు వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఎలాంటి సంఘటనలు, ఎలాంటి అనుభవాలు ఆయనను ఈ మార్గం వైపు నడిపించాయి, నాకెవరూ గురువుల్లేరు, నేనెవరికీ గురువుని కాదు, నాకెవరూ శిష్యులు లేరు అని ప్రకటించుకున్న ఆయన జీవన ప్రస్థానాన్ని ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రభావితం చేసిన వాళ్లెవరూ? ఆ వివరాలు తెలుసుకోవడమే
ఈ కార్యక్రమ పరంపర ముఖ్య ఉద్దేశం. ఇంతకుముందు ప్రసారమైన కార్ల్ మార్క్స్, చలం, చేగువేరా ప్రభృతుల కార్యక్రమాలు కూడా ఇదే పంథాలో కొనసాగిన విషయం శ్రోతలకు గుర్తుండే ఉంటుంది. ఆ కార్యక్రమాల్లో చెప్పినట్లే ఒక డిస్క్లేమర్ అండి. ఈ కార్యక్రమ పరంపర జిడ్డు కృష్ణమూర్తి గారి గురించి అస్సలు తెలియని వారికోసం, తెలుసుకోవాలనుకునే వారికోసం, కొంచెం తెలిసి ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఇంకొంచెం తెలుసుకోవాలనే వారికోసం మాత్రమే. జిడ్డు కృష్ణమూర్తి గారి గురించి అన్నీ తెలిసిన వారికి, వారి ప్రసంగాల్ని అనేక సంవత్సరాలుగా చదువుతున్నవారికి, వింటున్నవారికి, ఆచరిస్తున్నవారికి ఈ కార్యక్రమ పరంపరలో కొత్త విషయాలు కనిపించకపోవచ్చు. అయితే అలాంటివారు ఈ కార్యక్రమ పరంపరను వినడం సంభవిస్తే, ఇందులో ఏవైనా దిద్దుబాట్లు అవసరం అనుకుంటే తప్పక తెలియచేయండి. అలాంటి సలహాలతో పాటు మీరు రిఫర్ చేస్తున్న సోర్సెస్ కూడా చెబితే నా భవిష్యత్ కార్యక్రమాలకు ఉపయోగపడతాయి. ఇంకా 91 సంవత్సరాల జిడ్డు కృష్ణమూర్తి గారి జీవితాన్ని విహంగ వీక్షణంలాగా చూస్తే, 10 ఏళ్ల వయసులో తల్లి చనిపోయారు. 14 సంవత్సరాల వయసులో థియోసాఫికల్ సొసైటీ వాళ్లు ఆయన్ను గుర్తించారు. 20 సంవత్సరాల వయసులో ఆయన కోసం ఒక ప్రత్యేక సంస్థను స్థాపించి, తొందరలోనే ఆయన జగద్గురువు అవుతారు, ప్రపంచానికి వెలుగు మార్గాన్ని చూపించే శాంతిదూత అవుతారు అని ప్రచారం చేశారు. వేలాది మంది ఆ సంస్థలో సభ్యులుగా చేరారు. తన 34 సంవత్సరాల వయసులో 1929లో ఆయన జగద్గురువుగా ప్రకటించుకునే వేదిక మీద నుంచి ఆ సంస్థను రద్దు చేస్తున్నాను, అసలు ఒకరు బోధించడం ఇంకొకరు ఆచరించడం ఏమిటి, ఇదొక అర్థంలేని ప్రక్రియ, సత్యం అనేది, జ్ఞానం అనేది ఎవరికి వారు కనుక్కోవాల్సిందే అని ప్రకటించి, ఆ రోజునుంచి ఏ సంస్థకు అనుబంధం కాకుండా, తాను సొంతంగా ఏ సంస్థను స్థాపించకుండా ఒక్కడుగా తన ప్రసంగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. చివరి శ్వాసదాకా అదే ప్రయాణాన్ని కొనసాగించారు. ప్రసంగాలు, సంభాషణలు, ప్రశ్నలు, సమాధానాలు. ఇదే జిడ్డు కృష్ణమూర్తి గారు ఎంచుకున్న, కొనసాగించిన బాట. అయితే మరి ఆయన ఒక జగద్గురువు అవుతారు అని నమ్మి ఆ సంస్థలో చేరిన వేలాది మందికి ఆశాభంగం కలిగించినా, జిడ్డు కృష్ణమూర్తి గారిని అనుసరించే అభిమానుల సంఖ్య సంవత్సరానికి పెరుగుతూ వచ్చింది. ఆ రోజుల్లో ఆయన జగద్గురువు కాకపోవడం అనేది ఆయన భవిష్యత్ ప్రయాణం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించలేదు. అయితే ఇంత విస్తృత ప్రచారం పొందిన జిడ్డు కృష్ణమూర్తి గారి జీవన ప్రయాణంలో వివాదాలు, వితర్కాలు ఏమీ లేవా? ఖచ్చితంగా ఉన్నాయండి. అసలు ఆయన 14 ఏళ్ల కుర్రాడిగా ఉండగా ఆయనను గుర్తించి దివ్యజ్ఞాన సమాజంలోకి తీసుకెళ్లిన లెడ్ బీటర్ అనే బ్రిటిష్ జాతీయుడే వివాదాస్పదమైన వ్యక్తి. బాలురతో అనుచితంగా ప్రవర్తించేవాడు అనే నెపం మీద థియోసాఫికల్ సొసైటీ నుంచి బహిష్కారానికి గురై మళ్లీ లోపలికొచ్చాడు. జిడ్డు కృష్ణమూర్తి గారి నాన్నగారికి కూడా ఆ లెడ్ బీటర్ మీద సదభిప్రాయం లేదు. కృష్ణమూర్తి గారిని, తమ్ముడు నిత్యానందను బ్రహ్మజ్ఞాన సమాజం వాళ్ల బంధాల నుంచి విముక్తి చేసి నా పిల్లల్ని నాకిప్పించండి అని వాళ్ల నాన్నగారు కోర్టుకెక్కారు. అదీ ఒక వివాదం. జిడ్డు కృష్ణమూర్తి గారి వద్ద చిరకాలం మేనేజర్గా పనిచేసిన డి రాజగోపాల్ అనే వ్యక్తితో స్పర్ధలు, ఇద్దరూ కోర్టుకెళ్లడం, ఆ రాజగోపాల్ గారి భార్యతో జిడ్డు కృష్ణమూర్తి గారికి సంబంధం ఉందన్న ఆరోపణలు, ఆ రాజగోపాల్ గారి కూతురే కృష్ణమూర్తి గారి ద్వంద్వ ప్రవృత్తి గురించి పుస్తకం రాయడం, వీటన్నింటితో పాటుగా అసలాయన ప్రసంగాల్లో పస ఉండదు, అవన్నీ మాటల గారడీలు అన్నవాళ్లు ఆ రోజుల్లోనూ ఉన్నారు, అనేవాళ్లు ఈ రోజుల్లోనూ కొనసాగుతున్నారు. ఇన్ని వివాదాలున్నప్పటికీ కృష్ణమూర్తి గారిని అనుసరించే అభిమానులకు ఇవన్నీ దూదిపింజల్లాగా, గిట్టని వాళ్ల ప్రచారంలా కనిపించాయంతే. ఒకవేళ ఆయనలో బలహీనతలున్నాయని అనుకున్నప్పటికీ వాటిని తెలుసుకోవడం వల్ల ఆయన ప్రసంగాల పట్ల తమ గౌరవం తగ్గలేదని, అవి ఆయన బోధనలను మరింత అర్థవంతంగా మార్చాయని వాళ్లు స్పష్టం చేశారు. దశాబ్దాల పాటు ఆయన ఉపన్యాసాలకు
వేలాది మంది హాజరవుతూనే ఉండేవాళ్లు. ఈరోజుకీ ఆయనను అభిమానించే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆయన మరణించాక కూడా భారత ప్రభుత్వం ఆయన పేరుమీద స్మారక తపాలా బిళ్లను విడుదల చెయ్యడం ఆయన సమాజం మీద వేసిన చెరగని ప్రభావాన్ని చూపిస్తుంది. ఒక తాత్వికుడిగా ఆయన ప్రసంగాలకున్న విశ్వసనీయతను, ప్రజాదరణను ఆ వివాదాలు ఏమాత్రం దెబ్బతీయలేకపోయాయి. మరిన్ని వివరాలు టైం లైన్ ప్రకారం తెలుసుకుందాం. ఇదండి కొంచెం సుదీర్ఘ ఉపోద్ఘాతం జిడ్డు కృష్ణమూర్తి గారి గురించి. వీరిని జేకే అని, కృష్ణాజీ అని, కొంతమంది జే అని కూడా ప్రస్తావిస్తూ ఉంటారు. మన కార్యక్రమంలో కృష్ణాజీ అని, జేకే అని, కృష్ణమూర్తి అని, జిడ్డు కృష్ణమూర్తి అని సందర్భానుసారం వాడుతూ ఉంటాను. ఆయన జీవన రేఖల్లోకి వెళ్లబోయే ముందు ఈ కార్యక్రమ రూపకల్పన కోసం నేను సంప్రదించిన వనరుల జాబితా చెప్తాను. జేకే గారి గురించిన జీవిత చరిత్రల పుస్తకాలు కూడా 25-30 పైగా ఉన్నాయి. నేను సంప్రదించినవి ఆయనతో చిరకాలం ప్రయాణం చేసిన పపుల్ జైకర్ రాసిన కృష్ణమూర్తి ఏ బయోగ్రఫీ, దానికి చిక్కాల కృష్ణారావు గారు చేసిన తెలుగు అనువాదం, మేరీ ల్యూట్వెన్స్, ఉచ్చారణ కొంచెం తేడా ఉండొచ్చు, మేరీ లుట్యన్స్ రాసిన లైఫ్ అండ్ డెత్ ఆఫ్ కృష్ణమూర్తి అనే పుస్తకం, లివ్స్ ఇన్ ది షాడో విత్ జె కృష్ణమూర్తి బై రాధా రాజగోపాల్ స్లాస్, జెల్లి శ్రీ రఘుపతిరావు గారు రాసిన జిడ్డు కృష్ణమూర్తి గారి జీవన దర్శనం, శ్రీ విరించి గారు రాసిన కృష్ణమూర్తి గారి తత్వం గురించిన పుస్తకాలు, కృష్ణమూర్తి గారు సొంతంగా రాసుకున్న జర్నల్స్, సందర్భానుసారం అదనపు సమాచారం కోసం మరికొన్ని వ్యాసాలు. ప్రస్తుతానికి ఇవ్వండి నేను సంప్రదించినవి. రాబోయే వారాల్లో మరిన్ని పుస్తకాలు సంప్రదించే అవసరం రావచ్చు. ఇప్పుడు జేకే గారి జీవన రేఖల్లోకి వెళ్దాం. కృష్ణమూర్తి గారి స్వస్థలం అప్పటి చిత్తూరు జిల్లాలోని మదనపల్లె. ఆయన పుట్టిన తేదీ గురించి భిన్న వాదనలున్నాయి కానీ ఎక్కువ చోట్ల రాసింది 1895 మే 12 అర్ధరాత్రి 12:30. అమ్మగారి పేరు సంజీవమ్మ, నాన్నగారి పేరు నారాయణయ్య. ఆయన అంటే జేకే గారి నాన్నగారు బ్రిటిష్ ప్రభుత్వంలో చిన్న ఉద్యోగం చేస్తుండేవాళ్లు. కృష్ణమూర్తి నాన్నగారి నాన్నగారు అంటే ఒకవైపు తాతగారు గురుమూర్తిగారు కూడా ప్రభుత్వ ఉద్యోగే. అమ్మగారి నాన్నగారు అంటే ఇంకోవైపు తాతగారు రామకృష్ణగారు మాత్రం వేదాలు, సంస్కృత భాషలను కూలంకషంగా అధ్యయనం చేసిన పండితుడు. ఆయన ఈస్టిండియా కంపెనీ న్యాయశాఖలో పెద్ద ఉద్యోగంలోనే ఉండేవాళ్లు. మదనపల్లెలో వాళ్ల ఇల్లు చాలా చిన్నది, వీధిని ఆనుకునే ఉంటుంది. 2 అంతస్తుల ఇల్లైనప్పటికీ గాలి వెలుతురు సరిగా వచ్చేది కాదు. మనం మాట్లాడుకుంటోంది 125 సంవత్సరాల క్రిందటి పరిస్థితులు. సంజీవమ్మగారు విపరీతమైన దైవభక్తి పరురాలు. ఆమెకు ఎదుటి వ్యక్తుల చుట్టూ ఉండే కాంతిపుంజాలు కనిపిస్తూ ఉండేవట. వాళ్ల కుటుంబంలో చనిపోయిన వాళ్లతో మాట్లాడుతూ ఉంటాను అని కూడా ఆవిడ అంటుండేది. కృష్ణమూర్తిగారికంటే ముందు పుట్టి చనిపోయిన పాపతో కూడా అప్పుడప్పుడు నా కూతురు పెరట్లోకి వస్తుంటుంది, నేను మాట్లాడుతుంటాను అంటుండేవాళ్లు సంజీవమ్మగారు. 7 సంతానం తర్వాత పుట్టబోయే బిడ్డకు అద్భుతమైన శక్తులుంటాయి అని ఆమె నమ్మకం. అందుకనే 8వ కాన్పు తన పూజగదిలోనే జరగాలని ముందుగానే ఏర్పాట్లు చేసుకుంది. 1895 మే 11 సాయంకాలం నుంచి ఆమెకు తెలిసిందట ఆ రోజే బిడ్డ పుట్టబోతున్నాడు అని. పూజాగదిలో పక్క ఏర్పాటు చేసుకున్నాక పై అంతస్తులోని గదిలో పడుకున్నారు. అర్ధరాత్రి కావస్తుండగా భర్తను నిద్రలేపి, నాకు కాన్పు అయ్యేట్లుంది, పూజాగదిలోకి తీసుకెళ్ళండి అన్నారు. భర్త సహాయంతో పూజాగదిలోకి వచ్చి ముందుగా ఏర్పాటు చేసుకున్న పక్క మీద పడుకున్నారు. అంతకుముందే చెప్పి ఉంచుకున్న దగ్గరి బంధువు ఒక ఆమె సంజీవమ్మకు కాన్పులో సహాయం చెయ్యడానికి వచ్చింది. అర్ధరాత్రి 12:30 సమయంలో సంజీవమ్మ దైవనామస్మరణ చేస్తుండగా 8వ సంతానం మగబిడ్డ ఈ భూమ్మీదికి కళ్ళు తెరుచుకున్నాడు. 8వ సంతానం కాబట్టి శ్రీకృష్ణుడి పేరు కలిసొచ్చేలాగా కృష్ణమూర్తి అని పేరు పెట్టుకున్నారు. మర్నాడు పొద్దున్నే జాతక చక్రం వేయించారు. ఈ కుర్రాడి జాతకం చాలా సంక్లిష్టంగా ఉంది,
గొప్పవాడవుతాడు, కాని అంతకుముందు చాలా అవరోధాలను అధిగమించాల్సి ఉంటుంది అని చెప్పాడు జ్యోతిష్యుడు. 11 రోజులపాటు ఆ కుర్రాణ్ణి ఉయ్యాలలోనే ఉంచి నెమ్మది నెమ్మదిగా వెలుగును అలవాటు చేశారు. అంటే ఇప్పట్లోని ఇంక్యుబేటర్ పద్ధతిలోనన్నమాట. 3 ఏళ్ల తర్వాత 1898లో కృష్ణమూర్తికి తమ్ముడు నిత్యానంద జన్మించాడు. భవిష్యత్తులో ఈ అన్నదమ్ములిద్దరూ కలిసే దివ్యజ్ఞాన సమాజంలోకి వెళ్లారు. ఆ తమ్ముడి హఠాన్మరణమే జేకేని దివ్యజ్ఞాన సమాజం నుంచి బయటకు తీసుకొచ్చి సొంతదారిలో ప్రయాణించడానికి కారణమైంది. వివరాలు టైంలైన్లో వస్తాయి. నారాయణయ్యగారు ఉద్యోగరీత్యా రాయలసీమలోని వివిధ ప్రదేశాల్లో నివసించాల్సొచ్చింది. కృష్ణమూర్తికి 6 ఏళ్ల వయసున్నప్పుడు వాళ్లు కదిరిలో ఉంటుండేవాళ్లు. అక్కడే ఆ కుర్రాడికి ఉపనయనం, అక్షరాభ్యాసం జరిగాయి. అక్కడ ఉండగానే కృష్ణమూర్తికి వరుసగా 4-5 సార్లు మలేరియా సోకడంతో తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాడు. ముక్కునుంచి నోటునుంచి తరచూ రక్తం రావడంతో దాదాపు సంవత్సరం పాటు స్కూలు మానేయాల్సొచ్చింది. అయినాగాని బాల్యంలో కృష్ణమూర్తి చురుకైన కుర్రాడు కాదు. క్లాసు పుస్తకాల మీద, ఉపాధ్యాయులు చెప్పే పాఠాల మీద అస్సలు శ్రద్ధ ఉండేది కాదు. ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నవాడిలాగా దిక్కులు చూస్తుండేవాడు. ఆకాశం, మేఘాలు, చెట్లు, పుట్టలు, పక్షులు, కీటకాలు ఇలాంటి వాటికేసి గంటల తరబడి తదేకంగా చూస్తూ ఉండేవాడు. స్కూలు మాస్టార్లకి ఈ కుర్రాడి వ్యవహారం అర్థమయ్యేది కాదు. బుద్ధిమాంద్యంతో బాధపడుతున్నాడేమో అనుకునేవాళ్లు. పలకాబల్పం మర్చిపోయి స్కూలుకెళ్లేవాడు, లేదంటే వాటిని పేద పిల్లలకు ఇచ్చేస్తుండేవాడు. దానికి శిక్షగా టీచర్ల చేతిలో దెబ్బలు తినేవాడు. ఒక్కోసారి రోజంతా వరండాలో నిలబడేవాడు. ఇంట్లో కూడా కాస్త విభిన్నంగా, విచిత్రంగా ప్రవర్తిస్తుండేవాడు కృష్ణమూర్తి. ఒకరోజు స్కూలుకెళ్లలేదు. వాళ్లమ్మ కుర్రాడి కోసమని ఊరంతా తిరిగొచ్చినా కనపడలేదు. తీరా చూస్తే ఇంట్లోనే ఒక గదిలో మూల కూర్చుని పాత గడియారం పూర్తిగా ఊడదీసి మళ్లీ బిగించడానికి కుస్తీ పడుతున్నాడు. గడియారంలో ఏ భాగం ఎలా పనిచేస్తుందో తెలుసుకుని మళ్లీ దాన్ని పనిచేయించేదాకా అక్కడ్నుంచి లేవలేదు. తల్లి సంజీవమ్మకు ఈ 8వ కొడుకంటే ప్రాణం. కృష్ణమూర్తి కూడా తల్లే ప్రపంచం. తల్లి తర్వాత తమ్ముడు నిత్యానంద. కృష్ణమూర్తికి 10 సంవత్సరాల వయసులో 1905లో తల్లి సంజీవమ్మ అనారోగ్యంతో మరణించింది. తల్లి నిష్క్రమణ కృష్ణమూర్తి, నిత్యానంద సోదరుల్ని, తోబుట్టువుల్ని కూడా అనాథల్ని చేసింది. తండ్రి ఎప్పుడూ ఉద్యోగ బాధ్యతల్లో మునిగి ఉండేవాడు. తల్లి జ్ఞాపకాలు కృష్ణమూర్తిని ఎంతగా వెంటాడేవంటే, ఇంట్లో పైకెళ్లడానికి మెట్లు ఎక్కుతుంటే అమ్మ తనకంటే ముందుండి తనకు దారి చూపిస్తున్నట్లు అనిపించేది. ఆమె చీరకొంగు పట్టుకుందాము అనుకునేంతలో అదృశ్యమైన భావన. స్కూలుకెళ్లేటప్పుడు కూడా అమ్మ తన వెనకాలే వస్తున్నట్లు అనిపించేది. ఆమె చేతి గాజుల చప్పుడు వినిపించడం కూడా ఒక అనిర్వచనీయమైన అనుభవం అని రాసుకున్నారు జేకే తన నోట్సు వ్యాసాల్లో. నారాయణయ్య చెల్లెలు అంటే కృష్ణమూర్తిగారి మేనత్త పిల్లల పెంపకంలో సహాయం చేస్తుండేది. అలా తల్లికి దూరమైన స్థితిలో మరొక 3 ఏళ్లు గడిచాయి. 1908లో కృష్ణమూర్తికి 13 సంవత్సరాల వయసుండగా తండ్రి నారాయణయ్య ఉద్యోగ విరమణ చెయ్యాల్సొచ్చింది. నెలకి 125 రూపాయల పెన్షన్ వచ్చేది. ఆ కొద్ది మొత్తంలో తన పెద్ద కుటుంబం, చెల్లెలు, ఆమె పిల్లలు ఇంతమందిని పోషించడం చాలా కష్టమైన పని. అందుకని ఏదైనా చిన్న ఉద్యోగం చూసుకుందాము అనుకున్నాడాయన. జీవితంలో ప్రతి మలుపు ఏదో ఒక కారణానికే ఎదురవుతుంది అన్నట్లు నారాయణయ్య తరువాతి ఉద్యోగ ప్రయత్నమే కృష్ణమూర్తి జీవితంలో అతి కీలకమైన పరిణామానికి దారితీసింది. నారాయణయ్య ఆఫ్టర్ రిటైర్మెంట్ ఉద్యోగం ఎలా వచ్చింది అనే వివరాలు తెలుసుకునే ముందు, ఆ రోజుల్లో అంటే 1905 ప్రాంతాలకు అనేక మంది సభ్యుల్ని లేదా శిష్యుల్ని లేదా అనుచరుల్ని ఆకర్షించిన థియోసాఫికల్ సొసైటీ గురించి క్లుప్తంగా తెలుసుకోవాలి. హెలెనా పెట్రోనోవా బ్లవట్స్కీ
క్లుప్తంగా హెచ్పిబి. ఆమె రష్యన్ మహిళ, 1831లో జన్మించారు. మన టైం లైన్ని 1875కి తీసుకెళ్దాం. అప్పటికి బ్లవట్స్కీకి సుమారుగా 45 సంవత్సరాల వయసు. తను టిబెట్లో చాలా సంవత్సరాలు నివసించానని, అక్కడి పర్వత గుహల్లో అతీత శక్తులున్న సాధువుల్ని లేదా పరమగురువుల్ని, మహాత్మాస్ ఆర్ మాస్టర్స్, వాళ్లనుంచి అనేక విషయాలు నేర్చుకున్నానని, వాళ్లు తనకి మార్గదర్శకం చేస్తుంటారని, ఆ మాస్టర్స్ విశ్వాసపాత్రులకు మానసికంగా మాత్రమే కనిపిస్తారని చెప్తూ ఉండేది. తన బోధనల ప్రచారంలో ప్రపంచమంతా పర్యటిస్తూ యూరోప్లో ఉండగా 1873లో ఒక పరమగురువు ఆమెకు సందేశం పంపించాడట. అమెరికాలో నీలాగానే అతీంద్రియ శక్తుల గురించి పరిశోధన చేస్తున్న కల్నల్ ఆల్కాట్ అనే పెద్దమనిషి ఉన్నాడు. ఆయన్ను కలుసుకుని విశ్వమానవ కళ్యాణం కోసం మీరు ఉద్యుక్తులు కండి, కార్యాచరణ ప్రారంభించండి అని. దరిమిలా బ్లవట్స్కీ అమెరికాలో కల్నల్ ఆల్కాట్ని కలుసుకున్నాక వాళ్ళిద్దరి తదుపరి చర్యల ఫలితంగా ఆవిర్భవించింది థియోసాఫికల్ సొసైటీ, దివ్యజ్ఞాన సమాజం. 1875లో అమెరికాలోని న్యూయార్క్ ప్రధాన కేంద్రంగా తన కార్యకలాపాలు ప్రారంభించింది. ఆ సంస్థ ప్రకటించుకున్న తమ ప్రధాన ఆశయాల్లో కొన్ని విశ్వమానవ సౌభ్రాతృత్వం, కుల, మత, జాతి, లింగ వివక్షతలు లేకుండా మనుషులంతా ఒక్కటే అన్న సోదరభావాన్ని పెంపొందించడం. రెండోది తులనాత్మక అధ్యయనం. ప్రపంచంలోని వివిధ మతాలు, తత్వశాస్త్రాలు మరియు విజ్ఞానశాస్త్రాలు, సైంటిఫిక్ బుక్స్, వీటన్నింటినీ లోతుగా చదివి వాటిల్లోని సత్యాన్ని అర్థం చేసుకోవడం. మూడోది ప్రకృతి రహస్యాల అన్వేషణ. ప్రకృతిలో ఇంకా అర్థం కాని అంతుబట్టని నిగూఢ విషయాల్ని, మనిషిలో దాగి ఉండే అతీత శక్తుల్ని పరిశోధించడం. ఇలాంటివి ఆ సంస్థ ఆశయాలు. వీటన్నింటికంటే వాళ్ల మూలసూత్రం దేర్ ఈజ్ నో రిలిజియన్ హయ్యర్ దాన్ ట్రూత్. 1882లో ఈ సంస్థ తన ప్రధాన కార్యాలయాన్ని మద్రాసులోని అడయార్కి మార్చడంతో భారతదేశం ప్రపంచ దివ్యజ్ఞాన ఉద్యమానికి కేంద్రంగా మారింది. అప్పటి మద్రాసులోని అడయార్ సమాజం ఒక పెద్ద ఆరామం లాంటిది. సుమారు 300 ఎకరాల వైశాల్యం గల ఆ కేంద్రంలో వివిధ పూల చెట్లు, పళ్ల చెట్లు, విశేషించి కొబ్బరి చెట్లు ఉన్నాయి. దానికి ఒక పక్క నది, రెండో పక్క సముద్రం ఉన్నందున ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది. బహిరంగ సమావేశాలకి వీలుగా ఉండడానికి శాఖోపశాఖలతో విస్తరించిన మహావటవృక్షం అడయార్ కేంద్రంలో ఉంది. దాన్నే అడయార్ మర్రిచెట్టు అంటారు. సుమారు 60,000 చదరపు అడుగుల వైశాల్యంలో వ్యాపించిన ఆ మర్రిచెట్టు వయసు కొన్ని వందల సంవత్సరాలు. 1900 ప్రాంతంలో గాలివానకు కొంతమేర పడిపోతే దాన్ని క్రేన్తో నిలబెట్టారు. మళ్ళా అది సహజసిద్ధంగా పెరుగుతోంది. ఇప్పటికూడా ఆ మర్రిచెట్టు చెన్నైలో ఒక పర్యాటక ప్రదేశం. ఇది మద్రాసులోని అడయార్ కేంద్రం గురించండి. ఆ తరువాత ఈ సంస్థకు వివిధ దేశాల్లో శాఖలు ఏర్పడ్డాయనుకోండి. ఈ దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపించిన కీలకమైన నాయకుల్లో ఒకరైన బ్లవట్స్కీ 1891లో కన్నుమూశారు. ఆమె మరణించడానికి కొద్ది సంవత్సరాల ముందే యానీ బెసెంట్ లేదా యానీ బిసెంట్ అనే బ్రిటిష్ మహిళ, అప్పటికి అనేక ఉద్యమాల చైతన్యశీలి, బ్లవట్స్కీని కలుసుకున్నారు. అప్పట్నుంచి దివ్యజ్ఞాన సమాజ నిర్వహణలో చురుకైన పాత్ర పోషించిన బెసెంట్ 1907లో కల్నల్ ఆల్కాట్ కూడా మరణించాక ఆ సమాజానికి అధ్యక్షురాలయ్యారు. 1893లో తొలిసారి యానీ బెసెంట్ భారతదేశంలో అడుగుపెట్టిన దగ్గర్నుంచి భారతీయ సంస్కృతిని తన జీవన విధానంగా చేసుకున్నారు. వేషభాషల్ని మార్చుకున్నారు. భారతీయ తత్వశాస్త్రాల్ని అధ్యయనం చేశారు. సంస్కృతం నేర్చుకున్నారు. మతగురువులతో చర్చలు జరిపారు. తరువాతి దశాబ్దాల్లో భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో కూడా చురుకైన పాత్ర పోషించారు. ఇది
బెసెంట్ గురించి క్లుప్త పరిచయం. కొన్నిసార్లు బెసెంట్ అంటాను, కొన్నిసార్లు బిసెంట్ అని కూడా అంటానండి, శ్రోతలు గమనించగలరు. ఆమె దివ్యజ్ఞాన సమాజం అధ్యక్షురాలు కావడానికి ముందు నుంచి ఆమెకు కుడి భుజంగా ఉన్న వ్యక్తి చార్లెస్ వెబ్స్టర్ లెడ్ బీటర్ లేదా లీడ్ బీటర్, క్లుప్తంగా సిడబ్ల్యూఎల్ లేదా లెడ్ బీటర్ అని పిలుస్తారాయన్ని. అతడికి అతీత శక్తులున్నాయని, భవిష్యత్తుని చూడగలడని, సూక్ష్మ శరీర రూపంలో అదృశ్యంగా ఉన్న పరమగురువుల్ని సందర్శించి రాగలడని అందరూ నమ్మేవాళ్లు. ఆయన కూడా అలాంటి వాటిల్లో తాను ప్రావీణ్యుణ్ణి అని చెప్పుకునేవాడు. దివ్యజ్ఞాన సమాజంలో లెడ్ బీటర్ చురుగ్గా పనిచేస్తున్న రోజుల్లోనే సుమారుగా 1903 ప్రాంతంలో ఆయన మీద తీవ్రమైన ఆరోపణలొచ్చాయి. దివ్యజ్ఞాన సమాజానికి వచ్చే బాలురతో ఆయన అనుచితంగా ప్రవర్తిస్తాడని, వాళ్లతో లైంగిక సంబంధాలు కూడా పెట్టుకుంటూ ఉంటాడని. దాంతో ఆయన్ని 1904 ప్రాంతాల్లో దివ్యజ్ఞాన సమాజం నుంచి వెలివేశారు. అయితే యానీ బెసెంట్ దివ్యజ్ఞాన సమాజానికి అధ్యక్షురాలయ్యాక మళ్లీ లెడ్ బీటర్ని సమాజంలోకి తీసుకున్నారు. ఆయన మీద ఆరోపణలు నిరాధారమైనవి, వాటికంటే ఆయనలో ఉన్న దివ్యశక్తులు మా సమాజ ఆశయాలను అమలుపరచడంలో చాలా కీలకం అని ఆమె వాదన. 1907 ప్రాంతాలకి దివ్యజ్ఞాన సమాజం విశ్వగురువు లేదా జగద్గురువు కాగల వ్యక్తి కోసం అన్వేషిస్తోంది. ఎందుకంటే ఇంతకు ముందే చెప్పాను కదా, దివ్యజ్ఞాన సమాజ స్థాపకురాలు బ్లవెట్స్కీ నుంచి కూడా వాళ్లందరికీ అదృశ్య గురువుల మీద అంటే మాస్టర్స్ మీద నమ్మకం ఉంది. వాళ్లు హిమాలయాల్లోనో టిబెట్లోనో పర్వత గుహల్లో ఎక్కడో ఉంటుంటారు అని. వాళ్లల్లో స్థాయీ భేదాలు కూడా ఉంటాయి. ముఖ్యమైన పరమగురువులు కొంతమంది మైత్రేయ, మాస్టర్ మౌర్య, మాస్టర్ కుతుమి మొదలైనవాళ్లు. వీళ్లని భౌతికంగా చూసిన వాళ్లెవరూ లేరు. వీళ్ల ఉనికిని విశ్వసించేవాళ్లు కూడా మేము వీళ్లతో అతీంద్రియ మాధ్యమాల ద్వారా సంభాషిస్తాము అంటుండేవాళ్లు. ఇదంతా తర్కానికి అందని విశ్వాసం. అదలా ఉంచితే మన జేకే ప్రధాన కథనానికి అవసరమైన ముఖ్యమైన అంశం వరల్డ్ టీచర్ జగద్గురువు అవతరణ. ఈ మాస్టర్సు దివ్యజ్ఞాన సమాజంలోని అత్యున్నత స్థాయి నాయకులకు ఒక ముఖ్యమైన బాధ్యత అప్పచెప్పారు. త్వరలో వరల్డ్ టీచర్ రాబోతున్నాడు, దానికి అర్హమైన వ్యక్తి కోసం అన్వేషించండి అని. 1908 సంవత్సరానికొచ్చేసరికి ఇదండి దివ్యజ్ఞాన సమాజం పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ మనం మన ప్రధాన కథనాన్ని కొనసాగిద్దాం. కృష్ణమూర్తిగారి నాన్నగారు నారాయణయ్యగారు 1882లోనే మద్రాసులో దివ్యజ్ఞాన సమాజం ప్రారంభమైన దగ్గర్నుంచి దాన్లో సభ్యులు. తరచూ ఆ సమాజం నిర్వహించే సమావేశాలకు హాజరవుతుండేవాళ్లు. వాళ్ళింట్లో అనీబీసెంట్ ఫోటో కూడా ఉండేది. సంజీవమ్మ కొడుకు కృష్ణమూర్తికి యానీబీసెంట్ గురించి, దివ్యజ్ఞాన సమాజం గురించి చెప్తుండేవాళ్లు. ఆ కుర్రాడికి ఊహ తెలిసిన దగ్గర్నుంచి. 1908లో నారాయణయ్య ప్రభుత్వోద్యోగం నుంచి రిటైర్ అయ్యాక ఇంకేదైనా ఉద్యోగం కావాలి అనుకున్నప్పుడు ఈ యానీ బెసెంట్ గుర్తొచ్చారు. ఆమెకు ఉత్తరం రాశాడు తన పరిస్థితిని వివరిస్తూ. ఆమె మొదట్లో అంత ఆసక్తి చూపించలేదు. బోలెడంతమంది పిల్లలంటున్నాడు, వాళ్లందరితోటి సమాజం ఆవరణలో నివసించడం కష్టం అని. అదే సంగతి నారాయణయ్యకు చెప్పిందామె. ఆయన పట్టు వదలకుండా పదే పదే బతిమాలడంతో మీ వసతి మీరే చూసుకోవాలి అనే షరతు మీద దివ్యజ్ఞాన సమాజంలో చిన్న క్లర్కు ఉద్యోగం ఇవ్వడానికి అంగీకరించింది. అదే 10,000 అనుకుని నారాయణయ్య తన సంతానం, చెల్లెలు సంతానాన్ని తీసుకుని 1908 చివర్లో మకాం మద్రాసుకి మార్చారు. దివ్యజ్ఞాన సమాజం అడయార్ కాంపౌండ్కి బయట ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. కృష్ణమూర్తికి అప్పుడు 13 సంవత్సరాల వయసు, తమ్ముడు నిత్యాకి 10 ఏళ్ల వయసు. వాళ్లని మైలాపూర్ హైస్కూల్లో చేర్పించాడు. రోజు 3 మైళ్లు నడిచి స్కూలుకి వెళ్ళొస్తుండేవాళ్లు. ఇక్కడ కూడా కృష్ణమూర్తిది స్కూల్లో అదే పరిస్థితి. చదువు మీద ఆసక్తి ఉండేది కాదు.
ఇక్కడి టీచర్లు కూడా ఈ కుర్రాడికి ఏదో మానసిక సమస్య ఉంది అనుకుంటుండేవాళ్లు. తరచూ టీచర్లు విధించే శిక్షలను మోగగా భరిస్తుండేవాడు జేకే. మేనత్తకు మాత్రం ఈ కుర్రాడి మీద అమితమైన అభిమానం, ఎప్పటికైనా గొప్పవాడు అవుతాడు అన్న విశ్వాసం. తండ్రి ఎంతసేపు అంత పెద్ద కుటుంబాన్ని ఎలా పోషించాలా అన్న సమస్యలతో సతమతమవుతుంటే మేనత్త మాత్రం కృష్ణమూర్తిని ద్రోణాచారి అంటుండేది. కౌరవ పాండవులకు విద్య నేర్పేంత స్థాయికి వెళ్లగలవాడు అని ఆమె నమ్మకం. ఇదంతా జరుగుతున్న సుమారు 1909 తొలి రోజుల్లో కృష్ణమూర్తి, తమ్ముడు నిత్య ప్రతిరోజూ సాయంకాలం స్కూలు నుంచి ఇంటికెళ్లేటప్పుడు అడయార్ దగ్గర సముద్రపుటొడ్డున ఆగి ఆడుకుంటూ వెళ్లేవాళ్లు. వాళ్లతో పాటు చుట్టుపక్కల పిల్లలు కూడా ఉంటుండేవాళ్లు. కెరటాలు తక్కువగా ఉన్న రోజు సముద్రంలో స్నానం చేయడం వాళ్ల దినచర్యలో ఒక భాగమైంది. ఆ పరిసరాల్లోనే దివ్యజ్ఞాన సమాజానికి చెందిన వాళ్లు కూడా వస్తుండేవాళ్లు. సముద్రంలో ఈత కొడుతుండేవాళ్లు. వాళ్లల్లో ఒకరే ఇంతకు ముందు మనం పరిచయం చేసుకున్న వివాదాస్పద గతం ఉన్న అతీంద్రియ శక్తులున్నాయని చెప్పుకునే లెడ్ పీటర్. ఆయన కొద్ది రోజులు కృష్ణమూర్తి మిత్రబృందాన్ని పరిశీలించాడు దూరంగా. వాళ్ళందరిలోకి ఆయన్ను ప్రత్యేకంగా ఆకర్షించింది మన కథానాయకుడు జిడ్డు కృష్ణమూర్తి. అప్పటికి 13-14 సంవత్సరాల కుర్రవాడు. ఆ కుర్రాడి చుట్టూత ఏదో ఆరా దివ్యకాంతి కనిపించిందట లెడ్ పీటర్కి. అప్పటికే వాళ్లు వరల్డ్ టీచర్కి అర్హమైన వ్యక్తి కోసం అన్వేషిస్తున్నారు అని తెలుసుకున్నాం కదా. లెడ్ బీటర్కి ఈ కృష్ణమూర్తి అనే కుర్రవాడే ఆ కాబోయే జగద్గురువు అని రూఢిగా అర్థమైపోయింది. నిజానికి ఆ సమయంలో కృష్ణమూర్తి భౌతికంగా ఆకర్షణీయంగా ఏమాత్రం ఉండేవాడు కాదు. బక్కపలచగా, నలిగిపోయిన దుస్తులతో, బలహీనమైన కాళ్లతో, నుదుటిపైనుంచి దాదాపు మోకాళ్లదాకా వేలాడే జుట్టుతో అతి సాధారణంగా ఉండేవాడు. తరచూ దగ్గుతో అనారోగ్యంగా కూడా ఉండేవాడు. అయినా కాని లెడ్ బీటర్కి ఆ కుర్రాడిలో ఏదో పవిత్రత, దివ్యశక్తి కనిపించాయి. ఇంకా అతడిని పరిచయం చేసుకోకముందే, అతడితో మాట్లాడకముందే అప్పటికీ అమెరికా పర్యటనలో ఉన్న యానీ బెసెంట్కి వర్తమానం పంపించాడు. మన అన్వేషణ ఫలిస్తోంది, జగద్గురువు కాగల బాలుడు కనిపించాడు అని. నేనొచ్చేదాకా ఆ కుర్రాణ్ణి జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండండి అని సమాధానమిచ్చింది ఆవిడ. ఒకరోజు సాయంకాలం తన గదికి తిరిగొచ్చి తనతో పాటు అతీంద్రియ శక్తుల గురించి పరిశోధనలు చేస్తున్న సహచరుడు ఎర్నెస్ట్ వుడ్కి ఎంతో ఉత్సాహంగా ఈ విషయం చెప్పాడు లెడ్ పీటర్. అతనన్నాడు, నేను కూడా ఆ కుర్రాణ్ణి చూశాను. నాకు అతనిలో ఏమాత్రం ప్రత్యేకత కనిపించలేదు. అతి పేద చదువురాని కుర్రవాడు అంతే. నిజంగా ఆ కుర్రాడిమీద నీకంత నమ్మకం ఉందా అని రెట్టించాడు ఎర్నెస్ట్ వుడ్. అవును, నాకు పూర్తి నమ్మకముంది. భవిష్యత్తులో యానీ బెసెంట్ని మించిన ప్రముఖుడవుతాడు అని స్థిరంగా చెప్పాడు లెడ్ పీటర్. అప్పటి వరకు ఇంకా కనీసం ఒక్క మాట కూడా మాట్లాడని కృష్ణమూర్తి గురించి లెడ్ బీటర్కి ఏర్పడిన ఆ అభిప్రాయం, నమ్మకం తర్వాత రోజుల్లో కృష్ణమూర్తి జీవితాన్ని ఏ దశలో నడిపించింది? అసలింతకీ లెడ్ బీటర్ పరిచయం గురించి కృష్ణమూర్తిగారు ఏమనుకున్నారు, ఏం చెప్పారు? ఈ పరిచయం జరిగిన 1909 నుంచి తరువాతి కొద్ది సంవత్సరాల్లో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలు ఏమిటి? నిన్ను విశ్వగురువుని చేస్తాము, మాతో ఉండు అన్న దివ్యజ్ఞాన సమాజ నాయకులకు నా కొడుకులు నా వద్దే ఉండాలి, ఏ లెడ్ బీటర్ నమ్మదగినవాడు కాదు, మా పిల్లల్ని చెడగొడుతున్నాడు అని కోర్టుకెక్కిన తండ్రి నారాయణయ్యకు మధ్య నలిగిపోయిన కృష్ణమూర్తి సోదరుల మానసిక సంఘర్షణ ఎలా ఉండేది మొదలైన విశేషాల్ని వచ్చేవారం విశ్వవిఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తిగారి జీవన రేఖలు 2వ భాగంలో తెలుసుకుందాం. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నానండి. శ్రోతలారా, ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. మళ్లీ వారం ఇదే కార్యక్రమాలకు కొనసాగింపు 2వ భాగంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి. మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ
ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.